తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అబ్బబ్బా ఏమిటా గోళ? ఇక్కడ ఏనాడు ఇంత గోల్ లేదు. నువ్వు వచ్చావు ఇంత రభస. ప్రొద్దుని పడబండి. తెల్లవారు లేవండి, మసాలా కడగండి. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరు భీమశంకరం గారు. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. నిన్న మీ వద్దకు పంపించిన అమ్మాయి వీరి కూతురు. ఐసి. ఏం లేదండి, అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో మాట పట్టింపు వచ్చింది. గట్టిగా మందలించాను, అంతే. కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలాగా? చాలా తెలివిగల పిల్ల. అవునండి. ఆమెకు పిచ్చి లేదని, ఏదో కారణంగా ఇలా నటిస్తోందని నేను నిన్నే అనుకున్నాను. అసలు విషయం ఏమిటో నెమ్మదిగా తెలుసుకుందామని ఇక్కడే ఉండమన్నారు. పిలిపిస్తారండి. థ్యాంక్ యూ డాక్టర్. నిన్ను అడ్మిట్ చేసుకున్న అమ్మాయి పారిపోయిందండి. అంత వెతికాను, ఎక్కడ కనపడటం లేదు. మై గాడ్. భగవంతుడా, ఏమిటిది? ఏమిటి చేయటం? ఇన్స్పెక్టర్ గారు రండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. వస్తాను డాక్టర్. ఎవరు మీరు? ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చా. తీసుకొచ్చారా? రాలా? వెనకమాలగా వచ్చి ఢీకొట్టి బేరమని పడిపోయావు. వదిలిపెట్టి రావాల్సింది. ఏదో ఆడకూడదు కదా అని దాదాపు తీసుకొచ్చా. ఎందుకంటే కాకేశా మిమ్మల్ని చూసి భయం వేసింది. ఏంటంటే భయమా? ఎందుకు? కొట్టాలా తిట్టానా? మరి భయపడి మాక. నా మాట తీరే అంతలే. నేను గుడ్డెలా చేస్తే గుండ్రాయి బద్దలవుతుంది. అందుకనే మా ఊళ్ళో కోపిట్టి కోపన్నా అంటారు. తెలవదా? ఎందుకు అడ్డే వచ్చావు? ఎందుకు పరిగెత్తరా? మరి పోలీసులు నన్ను పట్టుకుని పిచ్చిదాన్ని చెప్పి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. అక్కడ మంచి వాళ్ళు ఎలా ఉండగలరు చెప్పండి? నేనేమో పారిపోయి వచ్చేసాను. అందుచేత పోలీసులు నన్ను తరుగుతున్నారు. ఏంటి? పోలీసులు నిన్ను తరుగుతున్నారా? పోలీసులు నిన్న తరివేది? అవునన్నే. పిచ్చిదానా, వాళ్ళు తరివేది నిన్ను కాదు, నన్ను. మిమ్మల్ని? ఎందుకు? ఎందుకా? ఇవాళ తెల్లారగట్ట నేను ఒక కూలీ చేశాలే. మీరు కూలికోర్లా? ఏంది కూలికోర్లా?
నేను పుట్టకతోనే కూలికోని కాదు. ఈనాటి వరకు క్షమకు కూడా తెలిసి అపకారం చేయలేదు. కానీ డబ్బు ఎవరిది అన్యాయంగా ముట్టుకోలేదు. చెమటోడ్చి పనిచేస్తారు, నీతి కట్టుబడి బతుకుతారు. నాకు మనసు ఉంది, మమత ఉంది. మరైతే ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టారు? ఎట్టాగా పగ పగ సాధించాం. నెత్తురుకు నెత్తురు, పేణానికి పేణం, తీయాలనుకున్నాను తీశాను, అంతే. నేనేంటి నువ్వు చేయబట్టుకొని? నీకు నా తమ్ముడు అంటే తమ్ముడు ఉంటే ఆడి మీదే పేణాలని పెట్టుకు పెంచితే నాకు ఈ లోకంలో ఆడు తప్ప ఎవరూ లేరు. నాకు చదువు లేదు, డబ్బు దశకం లేదు. నాకు ఉన్నదంతా నా తమ్ముడే. కళ్ళు తెరవని పసిగుడ్డుగా ఆడి నా చేతుల్లో పెట్టి మా పెద్దాళ్ళు చచ్చిపోయాడు. అప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నేనే అరిచేతుల్లో పెట్టుకు పెంచాను. నాకు మళ్ళీ నేను కూలి పని చేయాల్సిన గతి ఆడికి పట్టకూడదని బళ్ళ పడేసి చదివేశాను. ఆడు కలెక్టర్, గవర్నర్, పోలీసు అవుతాడని ఆశపడ్డాడు. ఆడు ఎంత బాగా చదివేవాడు తెలుసా? సానుకు 2 కళాసు, ఎంఏ, బిఏ ఏంటంటే చదివేశాడు. నువ్వు చూడలేదు కానీ ఆయన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్ము. బంగారు ముద్దలా మిసమిసలాడిపోయావు. దొరబెట్టానుకో ఆ చదువు చక్కదనమే ఆడి పాలట గండాలయ్యాయి. పట్టం కాలేజీలో చదువుకునేటప్పుడు మా జమీందార్ గారు అమ్మాయి ఈడు ప్రేమించుకున్నారంట. పెళ్లి చేసుకుందామని ప్రమాణాలు కూడా చేసుకున్నారంట. ఆహా, నువ్వే చెప్పు. ఒక పక్కన పెద్దాలు ఇట్టా కడుపు కట్టుకుని అట్టగట్టాలు పడి డబ్బు పంపి చదువుకోమంటే వీళ్ళు ఈ చిన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ప్రమాణాలు చేసుకుంటారా, ఒట్టేసుకుంటారా? తప్ప కదా? నువ్వే చెప్పు. తప్పే, చాలా తప్పు. బహుశా అలా కన్నవారి కంట నీరు పెట్టించిన పాపానికి ఇలా పెళ్లాడాలనుకున్నవారు జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తింటున్నారేమో. అవునా? అవునా? అట్టాంటి తప్పే చేయొద్దని నా తమ్ముడిని హెచ్చరించాను. ఆ అమ్మాయి జమీందారు బిడ్డ. మనం చూచారు కాళ్ళ దగ్గర బతికేవాళ్ళం. అదేం జరిగే పని కాదు, వద్దురా అని చెవుని ఇల్లు కట్టుకుని పోరాడు. ఆడన్నాడు, అన్నా నీకు తెలవదు, చదువుకున్నాడు మధ్య గొప్ప పేద తేడాలు ఉండవు, నువ్వు ఊరుకో అన్నాడు. నాజో మట్టిపుర్రా, ఆడికి భయం చెప్పొచ్చా? ఏదో చదువుకున్నాడు చెప్పారు కదా అని సరే బాబు అన్నాడు. ఈ సంగతి నాకు తెలిసినట్టే జమీందారికి తెలిసింది. కూతుర్ని చెడామడా తిట్టి ఆ రాత్రికి రాత్రి వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మావాడికి తెలిసి ఆళ్ళింటికి పరిగెత్తాడు. వీడిని చూసి ఆ అమ్మాయి పెళ్లిపేటల నుంచి లేచి వచ్చి వీడి కాళ్ళకు చుట్టుకుని నన్ను బలవంతాన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కాపాడు అని వల 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 ఏడ్చిందండి. దాంతో పెళ్ళంతా గందరగోళం అయిపోయింది. పెళ్ళారు లేచి వెళ్ళిపోయారని జమీందారు మండిపడ్డాడు. కూతురు లాక్కెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? వాడికి పిశాచం పట్టింది. నా తమ్ముడు నా పెళ్లి పందిట్లో గుంత కట్టేసి గుడ్డును బాధించినట్టు బాధించాడు. ఎలుగుడ్డు లాంటి 4 మనుషులు చుట్టుముట్టి ఆ పసివాడిని చిత్రవద చేస్తా ఉంటే అదే విధంగా ఎదవలేకపోయాడు. అక్కడ ఈ కబురు నాకు పొలంలో ఉండగా తెలిసింది. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరమని పరిగెత్తాను. నా రక్తం దారబోసి పెంచుకున్నాను. ఆడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆడిని పెళ్లి పేర్ల మీద చూడాలని కోరుకున్నాను. ఇలా నేను ఆ పెళ్లి పందిట్లో చూసింది ఏమిటి? నా తమ్ముడు నెత్తురు మడుగుల్లో మునిగితే వెళ్తున్నాడు. అన్నా అన్నా అని కిలకిల కొట్టుకుంటున్నాడు. ఆడి చూసేసరికి నా గుండె బద్దలైపోయింది, పైపేడం పైన ఎగిరిపోయింది. ఊరే తమ్ముడు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోమాకరా అని ఏడ్చాడు. అప్పుడు నా తమ్ముడు ఏమన్నాడో తెలుసా? అన్నా, నీకోసమే కొనూపిరి మిగిల్చుకున్నాను. ఆ జమీందారు ఇంత పని చేసి మా ఇద్దరు ప్రాణాలు తీశాడు. ప్రాణానికి ప్రాణం తీసుకు, నెత్తురుకు నెత్తురు కళ్ళ నా మాట నిలబెట్టకపోయావా నువ్వు నాకు అన్నవే కాదు, నీ మూతి వేస్తే నిజమే కాదు అన్నా. అని నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేట. అంతే, చూసుకో. నా గుండె పగ్గున మండిపోతాను, నెత్తురు కొత్త కొత్త ఉడికిపోతా ఉంది, ఉళ్ళంతా పగలు సగలు కక్కుతాను. చంపాల, నా తమ్ముడి ప్రాణం తీసిన చిత్రాలు చేసి చంపాల. అదొక్కటే నాకు తెలుసు. ఎక్కడ జమీందారు అంటే పరిగెత్తాను. అమ్మో, వాడు తెలుగురాడు, అప్పటికే పారిపోయాడు. నేను వదులుతారా? ఆడి ఇల్లు తోట దొడ్డి కానిచ్చాను. రాత్రి పగలనకుండా పరిగెత్తాను. దొరకరా, తెల్లారగట్ట దొరికాను. ఇక చూసుకో, కొట్టాను, గుండెచ్చి దాపులు పెట్టాను. దెబ్బతో పడిపోయాడు, కిసి తీరా పోతాను, ఒళ్ళంతా తూట్లు పడేట్టు కాచాను. అక్కడితో వదిలేనా? వాడిని లాక్కెళ్ళి పెళ్లి పందిట్లో నా తమ్ముడిని కాల్చిన చోట పడేసి కసి తీరా పోతాను. నెత్తులో నెత్తులు కలిసేట్టు పోతాను, ఒళ్ళంతా ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. వాడి పలకొచ్చి పడ్డాను. నేను దొరుకుతానా? అది తాతల దగ్గర మనం వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్పుకున్నారు. వాళ్ళు కాలేసుకుని నన్ను కాల్చున్నారు. ఇవాళ నువ్వు వచ్చి పడ్డా. చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? నా తమ్ముడి సభ్యుడి మీద పగదించుకోవడం పాపమా, నేరమా? ఈ తప్ప నీకు తోస్తే ఇదిగో ఈ తుపాకీ పెట్టి నన్ను కాల్చి పారాయి. తప్పు ఒప్పుల మీద తీర్పు చెప్పే తాహత నాకు లేదు. మనిషి అన్న తర్వాత ఉద్రేకాలకు లోను కావడం సహజం.
అప్పుడు మనం ఏం చేస్తున్నది మనకే తెలియదు. కానీ ఇప్పుడు జరిగింది కాదు, ఇక మీదట జరగవలసింది ఆలోచించుకోవాలి. ఎన్నాళ్ళు మీరు ఇలా పరిగెత్తగలరు? ఎన్నాళ్ళో ఎందుకు, ఇంకొక పూట నా తమ్ముని శబ్దానికి నలుగురు మిగిలి ఉండాలి. ఆ నలుగురిని నరికి పారెత్తాను. అప్పుడు నేను ఏమైనా లెక్కలేదు. అయ్యో, ఇంకా హత్యలా? వద్దు, అది తప్పు. నా పగాళ్ళని ఎరకేసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటే. జాగ్రత్త, వాళ్ళు చేసిన ఘోరానికి చిత్రవద చెయ్యాల. చూడండి, నేరం చేసిన వాళ్ళని దండించడానికి న్యాయస్థానం ఉంది, ఆ పైన భగవంతుడున్నాడు. పోయి నా తమ్ముడిని చంపినాడు ఎవరయ్యాయి? ఈ న్యాయాలు నీతులు ఇప్పుడు చెప్పుతావు బాబా. రంజా ఎదుగుండా, రంజా రంజే. మంచివారు హంతకులు అవుతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోలేకపోతే నువ్వు కూడా చంపలేదు. చంపేయండి, నన్ను తప్పి ముందుకు నడవండి.
చినుబుల్లె బోతినమంతే. వద్దు, నాకేం వద్దు. ఇదే జొన్న కూడా అనుకుంటున్నావేంటి? ఒరిమి పన్ను అరకొడి కూడా తెలుసుకుని ఎగురున్నా. ఇగో నా తోడ పుట్టిన సీతాలు లేదు, అది మా అమ్మకాడికి వెళ్ళిపోనాక ఈనాటికి ఇయ్యాలి మా ఇంట ఒరిపి వండడం తెలుసా? అంతే కదా లేపక్క? అంతే కదంటా మరే. కాకపోతే మొన్న పోలాలమ్మకున్నాడు, పోలేరమ్మకి ఉపారాలు ఎత్తిచ్చామనుకో. అవునే మర్చిపోనాను. బుద్ధి బుద్ధి అవు బుల్లె. మధ్యలో పోలేరమ్మ తల్లి, తర్వాత నువ్వే. బుల్లెమ్మ తీరు బుల్లెమ్మ ఇంచేప. మహాప్రభు మీకు నమస్కారం. నాకేం వద్దు, నన్ను పోనివ్వండి. మన సీతాలు ఇంతే కదా లచ్చక్క. ముఖ్యమైన కోపం సిర్రెత్తినాదో ఇలాగే దండం పెట్టి వనవద్దు పేపో అనేది. సీతాలు నా చెల్లాయి బుల్లెమ్మ, నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్ల తిరిగేది. అరేదే అతను లేచి వెళ్ళిపోతావేటి? కోటిను కోటిను నువ్వన్నా చెప్పు లచ్చక్క. నువ్వు అలాగ వండరా తింటది. నేను తిన్ను. ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బాగున్నా పడి చేస్తానంతే. చిచి చిచి అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నానా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సస్తానంట బేటి. లక్క ఏటంత వేటి? దీని వరుస ఏటని? ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది. ఏటంతావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కింద? అవును రాయ్, కావచ్చు కదా కదా. నాకు అప్పుడే అనిపించినది. గాలేనక్క గాలే. గాలేరా. నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గణాచారి గౌరవానికి రాసేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలు, స్వామి దండాలు. రా గౌరయ్య అన్న, సమయానికి వచ్చినావు. నేనే నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేస్తే పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ శరభ అశరభ శరభ అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ జై కాళీ కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తా చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. బుల్లెమ్మ స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల అపరాధం అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పట్టేలు? బుల్లెమ్మ స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే 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 చెయ్యవు. ఎందుకు? జాతకం చూడ్డానికే? ఇదివరకు అదే చూచుకోండి, గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాం. చేయదే స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య శాంతయ్య నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మని గారు అమ్మని, పోలేరమ్మని. బాగా చెప్పావురా భక్త. మా బుల్లెమ్మకు గాలి సోకినాదని భయం ఉన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింతా చెట్టు దిగురు బట్టి ఎలాడేటి ఎర్రి తిట్టి బుల్లెమ్మ మీద వచ్చి వాలింది, బుల్లెమ్మ మీద వచ్చి వాలింది. చిత్రంలో చదివై పట్టుకున్నారా? అవును రో పగట. బాబు ఏం దా స్వాములు?
తల్లి తల్లి గాలి దింపే తల్లి దింపే నువ్వు చెబితే చేత్తో తీసుకున్నట్టుగా లేచి వెళ్ళిపోతుంది. అలలలలలలలలలల, కాలి ఏంటి చేయాలరా? నా భక్తుడికి అన్యాయం చేస్తావా? చెయ్యి. ఆడి పొట్ట కొడతావా? చేస్తాలే. ఏం లేదురా, నా భక్తుడు పంచెలు చూడరా, సివిటి తిరిగిపోయి ఆడిని చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10ో ఇచ్చుకుంటుండు. ఇచ్చుకుంటాను తల్లి. ఉండు, ఇంకా ఉంది. నా భక్తుడికి కోడి కూరంటే ఎక్కువ ఇష్టం. ఒక జత కోళ్ళు పంపించు. పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏకాయ తల్లి. భక్తుడు అనేసి మాట్లాడరు ఇది. అలాగే ఇచ్చుకుంటాలే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళడానికి ఒక చీర పెట్టు. ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి. కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణించుకో, విభూతి తడి తీసుకో. లతక్క అమ్మ దిగిపోతున్నదే. ఆరుతుందిగా ఆరితే. ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే అయ్యో అయ్యో లెంపలేసుకో తల్లే. అది దెయ్యం కాదు, అమ్మోరు. అమ్మోరుకు మాట ప్రకారం చేస్తే గాలి ధూళి ఉప్పు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం. దెయ్యం ఎక్కి తొక్కింది. అమ్మ బాబోయ్, దెయ్యమే! దయ్యమేటి అమ్మోరు చల్లని తల్లి నీ మీద పొనక వచ్చేసినది. అమ్మోరే, నా మీదే పూనకమే. ఆర్తికి దండం పెట్టావా? ఇచ్చేసినాను. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని. చెప్పినది రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏం లేదా, నాకు మా ఇంటి దానికి ఓ బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకుల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదే అంటే అయ్యా, అసలు పాయింట్ మర్చిపోయావు. ఏటి సాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10ో ఏమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అంతే మరి. ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. ఎట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి సాములు? సాములు కాదు, ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి ఓరి గాలయ్యా. ఓహో అదా. ఇదిగో, ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి శాఖ లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు. సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి వెనక్కి వెనక్కి. ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో. జామ్ జంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు. మళ్ళీ గొడవ చేసిందా జామ్ జంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు. అలా ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బు అడిపోయేదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలువు, నేను వస్తాను. ఏటి నువ్వు? కూకో. రాత్రికి మన ఇంట్లో కోడుకోర దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి వెళ్ళు. చాం చంపాలి టాక్ డంబారి బాంబ్ బంబారి. బుల్లెమ్మ ఎలాగున్నదేటి? ఏది నా ఇంకోసారి చూడు. నేనెవరో ఏటో తెలుస్తున్నదా? బాగా తెలుస్తున్నారు. ఏటి కావాలి ఏంటి? అయ్యో బాబు, లేకపోతే ఏమిటయ్యా, నీకేమన్నా మర్చిపోయిందా? బలవంతాన్ని గదిలో పెట్టి తాళం వేస్తావా? చంపాలకి. ఇంకేటి గాలే. జామ్ చంపాలి బాంబ్ బంబారి. ఓపిక అదే దిగిపోతులే. అయ్యో రామా, ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పని మర్యాద ఇస్తే ఇదే నువ్వు నాకు చేసే మర్యాద. అయ్యో, నాకు కాదు పట్టింది, నీకు పట్టింది. ఉండు, నీ పని చేస్తా. నీకు దైవం తెలుస్తా. ఇదిగో జామ్ డబ్బాలి, చచ్చిపోనారు.
దయ్యం తిరగబడలేదు లక్క కాసేపులో ప్రాణం తీశాడు. ఏమిటిది? చెప్పా పాపకి. భగవంతుడా, ఇలాంటి అమాయకుల్ని ఈ దళారి నుంచి నువ్వే కాపాడాలి. రామా రామా. లక్క ఇప్పుడు ఏంటి దారి? ఏటి చేద్దాంరా? ఏ శాంతయ్య, సాములు రారా. దెయ్యం హాయిగా బుజ్జుందా? సాములు దెయ్యం ఎదురు తిరిగినది. దెయ్యాన్ని ఒగ్గేసిపోతామేంటి? ఇవాళ నా వల్ల కాదు. రేపు సీసా తెచ్చి సీసాలో దాన్ని వేసి బిరడా వేసి బిగించి ఆ బిరడా ఏటో ఎప్పుడో బిగించు. అమ్మ బాబోయ్, ఆ గాలి నీకు సోకింద్రు. నాకేటి నేత సాములు. ఏది నీ కాళ్ళు చూపించు. కాళ్ళు చేతులు అన్ని చూసుకో. శాంతయ్య, సచ్చి నీ కడుపును పుడతానయ్యా, నన్ను వదిలేవయ్యా. ఇప్పుడే సావు పద. అబ్బబ్బబ్బా, ఈ ఊరందరికి నేను ఒక్కనయ్యా. నేను సత్యం మీ గతి ఏమిటి? నువ్వు తట్టమేమంతా గోదావరిలో దూకుతావు. సాములు నువ్వే దయ్యానికి భయపడితే ఆ బిడ్డగా దేటని తప్పదా? తప్పదు. తప్పదా? ఓ పంచి, దెయ్యం నన్ను చూస్తే బెదిరిపోతుంది. అందుకని ముద్దులు వెళ్ళి గొలుసుతో దాన్ని గట్టిగా కట్టి కాచేయి, మేము వస్తాం. ఎలా ఉంది? బాగున్నా. బాగుందా? అయ్య బాబాయ్, లక్క సాములు కొంప మునిగిపోరాది. రండి రండి. ఏడు జరిగినది? నన్నేటి చేయలేదు. గుళ్ళమ్మని దయ్యం మింగేసినది. ఇక్కడెక్కడ లేదు. లేదురా, లేదు. ఆ దెయ్యం కిటికీ వేసుకుని పోరాది చూడు. అవునే, నిజమే. తల్లి పోలేరమ్మ తల్లి, అపం శుభం ఎరగని ఎర్రిపాగుల పిల్ల. ఎక్కడున్నా నువ్వే చల్లగా చూడమ్మా, చల్లగా చూడు తల్లి. ఏ వస్తావా? రా. ఎన్నాళ్ళు తిరుగుతావు? కన్నవారిలు కాదని వచ్చావు. కట్టుకుంటానన్నవాడు మోసగించాడు. ఈ దినదిన గండాలు ఇంకెన్నాళ్ళు ఇలా అనుభవిస్తావు? ఇక చాలు, రా. అయ్యా నారాయణ మూర్తి, నన్ను ఎందుకయ్యా ఇలా బాధ పెడతాం? ఎంత పాపిష్టి వాడినైనా ఇంత కఠినంగా దండిస్తే నీకు కూడా పాపం వస్తుందేమన్నయ్యా. స్వామి. బాబు, ఏమన్నా సాయం కావాలా? ఎవరు? సాయం? దేవుడే దయలేక వదిలేసిన వాడిని నువ్వేం చేస్తావు? బహుశా మనిషికి మనిషి చేత సాయం చేయించడానికి ఆయన ఊరుకున్నాడు. చెప్పండి బాబు, మీకేం కావాలో చెప్పండి. అమ్మా వద్దమ్మా, నన్ను అంటుకోవద్దు. తాకితే అడ్డుకునే కుష్టు వ్యాధి. జాలిపడి అయ్యో అన్నా అంతే చాలమ్మా. చివరి గడియల్లో చల్లని మాట విద్దు. వెళ్ళిరమ్మా, వెళ్ళి. అదేమిటి బాబు, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను? చీకటి కూడా పడింది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో తల్లి, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. అందుకే ఇలా పోతున్నారు. ఎక్కడో ఇలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారి కన్ను మూస్తారు. ఎందరో అనాథలు, అందులో నేను ఒకటి. నేను ఒకటిని అనుకోండి, ఆ విధంగానైనా నన్ను సాయపడిపండి. మీరెవరో ఎక్కడికి వెళ్ళాలో చెప్తే. నా పేరు సిరిపురం సుందర్రామయ్య. పేరు పెట్టిన వాళ్ళు చాలా చమత్కారంగా పెట్టారు. సిరిపురం సుందర్రామయ్య గారా? తరచు పత్రికల్లో చూసే పేరేనే. వాడేనమ్మా వీడు.
ధర్మదాత, కళాపోషక వగైరా పాపిష్టి బిరుదులన్నీ ఈ దిక్కుమాలిన వాడి నెత్తినే ఉంది. ఏమిటి మీరే బారా? భగవంతుడా, ఏమిటి విపరీతం? కోటీశ్వర్లు మీకు కోటీశ్వరుడికి కుష్టి వ్యాధి ఏమిటని ఆశ్చర్యపోతున్నావు. డబ్బుకి జబ్బుకి సంబంధం లేదమ్మా. అంత కర్మ. ఒకే నొసట భగవంతుడు అంతటి భోగాలు, ఇంతటి బాధలు, అంతటి కీర్తి, ఇంతటి దిక్కుమాలిన తనం రాస్తాడంటే ఎవరైనా నమ్ముతారు. కానీ నా నొసట రాశాడు. ఏ జన్మలో చేసిన పాపము ఈనాడిలా అనుభవిస్తున్నాడు. అంత డబ్బున్నవారు మంచి డాక్టర్లకు చూపించలేదు? పిచ్చి తల్లి, చూడని డాక్టర్లు, మింగని మందు లేదు. దర్శించని పుణ్యక్షేత్రాలు, మొక్కని దేవుడు లేడు. అయితే అయితే ఈ జబ్బు పోయే మార్గమే లేదా? అదేనమ్మా, ఆ మాటే నేను కనిపించిన వారందరినీ అడిగాను. వారందరూ చెప్పిందల్లా ఒక్కటి: చేతికి ఎముక లేదనిపించేలా దాన ధర్మాలు చెయ్యి, ఆ పుణ్య ఫలంతోనైనా నీకు ఈ వ్యాధి నయమవుతుందేమో అన్నారు. ఆనాటి నుంచి అడగని వాడిది పాపం అన్నట్లుగా అడిగింది కాదనకుండా దాన ధర్మాలు చేశాను. నా ప్రాణం తప్ప అన్నీ ఇచ్చేశాడు. అంత దాన ధర్మాలు చేసిన ఈ జబ్బు తగ్గలేదా? ఎందుకు తగ్గాలమ్మా? జబ్బు పోతుందన్న ఆశతో చేసేవి దానాలవుతాయా? లంచ, దేవుడికిచ్చే లంచ. చేతిలో ఉన్న డబ్బు అయిపోయేసరికి జబ్బు బాగా ముదిరి అందరూ అసహించుకునేటంత వికృత రూపం తెచ్చిపెట్టి. పోనీ డబ్బు లేకపోయినా నా అన్నవాళ్ళు ఎవరూ లేరా? లేకే, నేను కన్నవాడే ఉన్నాడు. చెట్టంత కొడుకు. వాణ్ణి పెద్ద చదువులు చదివించాను, విదేశాలకు పంపించాను. మరో కోటీశ్వరుడి కూతురికిచ్చి పెళ్లి చేశాను. గొడ్డొచ్చిన వేళ, కోడలొచ్చిన వేళ అన్నారు. కోడలొచ్చిన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అయ్యో రామా, కన్న కొడుక్కి మమకారం లేకపోయినా కనికరమైనా లేకపోయిందా? మమకారం, కనికరం ఈ కాలపు పిల్లలకు అవేమీ ఉండవమ్మా. కన్నవారికి ఉన్న కడుపు తీపి పిల్లలకు ఉండదు. ఇచ్చే తెంచుకుపోతారు. నిజమే బాబు, నిజమే. మీ వల్ల ఉపకారం పొందని ఏ ఒక్కరు మీకు ఈ స్థితిలో సాయపడలేదా? అయ్యయ్యో, ఇక్కడేనమ్మా నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసింది. నా దగ్గర డబ్బున్నంత కాలం నాకు ఈ వ్యాధి ఉన్నా నాకు దగ్గరగా వచ్చి నేను మన్మధుణ్ణని, ధర్మదాతనని అన్నవారందరూ డబ్బైపోయిందని తెలిసిన మరుక్షణంలో చిచ్చి వీడి పక్కన కూర్చుంటే ఈ జబ్బు మనకు కూడా అంటుకుంటుందని దూరంగా తొలగిపోయేవారు. విశ్వాసం లేని ఈ జాతి మధ్య బ్రతికే కన్నా ఎక్కడైనా దిక్కుమాలిన చావు చావడమే మంచిదని ఇలా వచ్చేశాను. చావు రాలేదు, చావడానికి మనసు ఒప్పలేదు. కాలితో నడవవలసిన నాకు ఇలా చేతులతో పాకవలసిన గతి పట్టింది. చీచి, ఏం మనుషులు! బాబు గారు, ఈ లోకంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నాతో రండి, ప్రపంచంలో మంచివాళ్ళని చూపిస్తాను. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి. ఎందుకమ్మా? ఈ పాడు దేహానికి ఇంకా మరమ్మతులు ఎందుకు? అది అనవలసింది మనం కాదు బాబు గారు, భగవంతుడు. నాతో రండి, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాను. అమ్మా వద్దమ్మా, పర్వాలేదు బాబు. నన్ను అంటుకో. రండి. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, బాబు, మీకు బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. ఇది ఆనందం. నాలో ఉన్న బాధనంతా ఒక్కసారిగా తీసేసావు. ఈ ఎండుకట్టిలో ఇంకా కన్నీరు మిగిలిందని నేను అనుకోలేదమ్మా. అమ్మా, తల్లి, నువ్వెవరి బిడ్డవు? ఇది ఏనాటి అనుబంధం? నాకు చేయూతనిచ్చి లోకంలో సత్యం, ధర్మం, దయ అన్నీ చచ్చిపోయాయనుకున్నానమ్మా. చావలేదు, ఇంకా బ్రతికే ఉంటాయి. ఇలాంటి వారు ఉన్నంతవరకు బ్రతికే ఉంటాయమ్మా. నువ్వు కలగాను వద్దు. బాబు గారు,
రండి. ఇలా కూర్చోండి బాబు గారు, ఇప్పుడే వస్తాను. నమస్తే డాక్టర్ గారు. ఎవరమ్మా? ఏం కావాలి? ఒక పెద్ద మనిషి కుష్ఠతో బాధపడుతున్నాడండి. అడ్వాన్స్ లెప్రసీ. ఎక్కడున్నారు? బయట కూర్చోబెట్టాను. చూడండి, ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు. నా ఒంటి మీద ఉన్న నగలు ఇచ్చేస్తాను. ఆయన ఎలాగైనా బాగు చేయండి. కానీ ఈ సంగతి మాత్రం ఆయనతో చెప్పకండి. అలాగా? ఆయన మీకేమవుతారమ్మా? సాటి మానవుడు అంతే. పాప ఒకప్పుడు కోటీశ్వరుడట, సుందరామయ్య గారని. ఎవరు? కోటీశ్వరుడు సుందరరామయ్య గారు? ఒకవేళ శ్రీపురం సుందరం? అదే ఆ పేరు చెప్పారు. ఆయన మీకు తెలుసా? తెలుసా? ఆయన ఎక్కడున్నారమ్మా? బాబు గారు, బాబు గారు! బాబు గారు, బాబు గారు! ఏమిటిది బాబు గారు, ఏమిటిది? లక్షలాది కుటుంబాల్లో దీపాలు వెలిగించిన మీకా ఈ స్థితి? బాబు గారు, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా హేళన చేస్తున్నారు? హేళన? మిమ్మల్ని ఎంత మాట అన్నారు బాబు గారు? మీ ఉప్పు తిరిగి పెరిగిన వాడిని, మీ సహాయంతో చదువుకున్న వాడిని నేను మిమ్మల్ని హేళన చేస్తానా బాబు గారు? మన్నించు బాబు, మన్నించు. చాలా కాలంగా నిందలు తిరస్కారాలు విని విని నా గుండె చెవికిపోయింది. ఇప్పుడు మంచి మాటలు విన్నా నమ్మలేని స్థితిలో ఉన్నాను. ఏమీ అనుకోకు బాబు. ఎవరు నువ్వు? మీ దగ్గర కోటయ్య నేను నౌకరం ఉండేవాడు, గుర్తుందా? కోటయ్య? ఉండేవాడు బాబు, ఉండేవాడు. చాలా నమ్మకస్తుడు. నేనంటే ప్రాణం వాడికి. వాడే ఉంటే నన్ను ఇలా వదిలేసేవాడు. నాకు ఈ దుస్థితి వచ్చేది. అందుకనే వాడిని దేవుడు తీసుకుపోయాడు. నేను ఆ కోటయ్య కొడుకునే బాబు. ఏమిటి? నువ్వు మా కోటయ్య కొడుకు? అవును బాబు గారు, మీ కోటయ్య కొడుకుని. మా కోటయ్య కొడుకు డాక్టర్ అయ్యాడు. అంతా మీ చలవేగా బాబు గారు. మీ సహాయంతో అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకుని ఇటీవలనే వచ్చాను. రాగానే మీకోసం మన ఊరు వెళ్ళాను. లేరన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదన్నారు. నిజమే బాబు, నా వంటి జీవులు లోకానికే అనవసరం. అలా అనకండి బాబు గారు, మీకేం పర్వాలేదు. మెడ్రాస్ నుంచి పెద్ద డాక్టర్లను కూడా పిలిపించి ఈ వ్యాధి ఎలాగైనా సరే నయం చేస్తాను. లేకపోతే నా చదువు, నా బ్రతుకు కూడా వ్యర్థం బాబు గారు. బాబు, నా తండ్రి, నిండు మనసుతో నువ్వు అన్న ఆ మాట చాలు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా, నీ పేరేమిటో, నువ్వెవరూ నాకు తెలియదు. నన్ను నా వారి దగ్గరికి తీసుకొచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. బాబు గారు లేండి. బాబు వద్దు, నన్ను తాకొద్దు. అలా అనకండి బాబు గారు. లోపలికి లోపలికి వద్దు బాబు. నన్ను ఎక్కడో ఓ మూల పడి లోపలికి రావడానికి నాకే అసహ్యంగా ఉంది. ఎంత మాట అన్నారు బాబు గారు. మీ దర్శనం కావాలని, మీ పాదధూడితో ఈ భవనం పవిత్రం కావాలని ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నాను. రండి. పదండి బాబు గారు, ఆయన ఇంత ప్రేమగా పిలుస్తున్నారు, కాదనకండి. రండి బాబు గారు. రండి బాబు గారు, అలా కూర్చోండి, కూర్చోండి. బాబు గారు, ఆ ఫోటో చూశారా? నాకు చూపు సరిగ్గా అనడం లేదు బాబు. ఆ ఫోటో మీదే బాబు గారు. నాదా? అవును, మా పాలిటి ఇలా వేరు. ప్రతి ఉదయం మీ ఫోటోకి నమస్కరించిన తర్వాతనే ఏ పనైనా చూసుకుంటాను బాబు గారు. అలాగా బాబు, ప్రేమాభిమానాలకు, భక్తి విశ్వాసాలకు కోటయ్య వంటి వాడు లేడనుకున్నాను. నువ్వు తండ్రిని మించిన వాడు అనిపించావు. అంతా మీ ఆశీర్వాద బలం బాబు గారు. సార్,
పోలీసులు వచ్చారు, అర్జెంట్గా చూడాలి. అలాగే, ఇప్పుడే వస్తాను బాబు గారు. బాబు గారు, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడా? ఇంత ప్రొద్దుపోయి? పర్వాలేదు, మా ఇల్లు దగ్గరే. ఇందాక నాకెవరూ లేదని ఊరికే చెప్పాను నీతో. వస్తాను. నా తల్లి, నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై చల్లగా ఉండమ్మా. బాబు గారు, నాయన, ఏమిటది? అబ్బే, ఎవరో తాగి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారట. సర్టిఫికేట్ కోసం వచ్చారు. అన్నట్టు బాబు గారు, ఆ అమ్మాయి ఏది? ఇప్పుడే వెళ్ళిపోయింది నాయన. కనిపించలా? లేదే. చాలా మంచి పిల్ల. అవును బాబు గారు, ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మిమ్మల్ని బయట కూర్చోబెట్టి ముందు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? మీకోసం తన నగలన్నీ ఇచ్చేస్తానంది. ఆ, సందేహం లేదు. నిజంగా ఆ అమ్మాయి ఎవరో దేవతే. దేవత కాదు బాబు గారు, మీ దాన ధర్మాల పుణ్యమే ఈ రూపంలో వచ్చి వెళ్ళింది. బాబు, నాకు ఆకలిగా ఉంది. కాస్త తినడానికి ఏదైనా? అయ్యో, ఎంత మాట. రండి, భోంచేద్దాం.